హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అభి వ్లాగ్స్ అండ్ రివ్యూస్. అబ్బబ్బబ్బబ్బా ఏం చేస్త్రీ నేను ఈ రోజు అయితే సైంధవ్ మూవీ రివ్యూ చెప్పడానికి వచ్చాను. ఏదో తేడాగా ఉందంటే మీరు అనుకోవచ్చు సినిమా ఎప్పుడు రిలీజ్ అయింది, నువ్వు ఎప్పుడు చెప్తున్నావు అని. సో అది మీకు వీడియోలో క్లారిఫై చేస్తాను. ఈ టైంలో నన్ను ఇరిటేట్ చేయకు. అలాగే దానికంటే ముందు ఇంకా 98% వ్యూవర్స్ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. సో ప్లీజ్ నా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ బటన్ కొట్టడం మర్చిపోకండి. అప్పుడే మా వీడియోస్ డైరెక్ట్ గా నోటిఫికేషన్ లోకి వస్తాయి. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తేనే మాకు ఒక మోటివేషన్ లాగా ఉంటుంది, ఇంకా మంచి మంచి కంటెంట్ మీకు ఇవ్వడానికి. మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టే. సో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ. వస్తున్నాడు అబ్బాయి వస్తున్నాడు. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సైంధవ్ ఒక మంచి యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. అంతేకాకుండా ఫాదర్ అండ్ డాటర్ ఎమోషన్ చాలా బాగా కన్వే చేశారు. అలాగే దీంట్లో ఒక సోషల్ మెసేజ్ కూడా చాలా బాగా పెట్టారు. సో మీరు అనుకోవచ్చు నీకెలా తెలుసు అని. సో నేను మూవీ అయితే థియేటర్ లోనే ఆల్రెడీ చూశాను. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా అబ్బో కమలాసన్. సో నేను అప్పుడే రివ్యూ చెప్పాల్సింది, కానీ ఫెస్టివల్ పీరియడ్ అలాగే మూవీస్ చాలా ఉండడం వల్ల ఈ రివ్యూ ఇవ్వడానికి కాలేదు. మరి ఇప్పుడు ఎందుకు ఇస్తున్నామని మీరు అనుకోవచ్చు, దాన్ని కూడా నేను చెప్తాను. చెప్పు. నేనిది నీకు ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నా చూడు, అది సెకండ్ హైలైట్ ఆఫ్ ద నైట్. అది కానీ చెప్తా నేను అవలగానే కాబట్టి ఇను. సో నేను ఇదే విషయంగా కమ్యూనిటీ పోస్ట్ లో ఎంతమందికి రివ్యూ కావాలి అని పోస్ట్ కూడా చేశాను. సో చాలా మంది అయితే కావాలి అనేసి ఓట్ చేశారు. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. సో అందుకోసమే ఈ వీడియో చేస్తున్నాను. ఇప్పుడు ఎందుకు చేస్తున్నాను అనే రీజన్ వచ్చి, ఈ మూవీ Feb 3rd డిస్నీ ప్లస్ హాట్స్టార్ లో స్ట్రీమ్ అవుతుంది. సో ఎవరైతే థియేటర్ లో మూవీ మిస్ చేసుకున్నారో దయచేసి మూవీని చూడండి. ఒక మంచి మూవీని మీరు మిస్ చేసుకోకండి. ఈ మూవీ ఓటీటీలో చూడండి. ఇక స్టోరీ విషయానికి వస్తే, సైంధవ్ అనే ఒక సింగిల్ పేరెంట్ తన కూతుర్ని చాలా బాగా చూసుకుంటుంటాడు. కూతురు కూడా వాళ్ళ ఫాదర్ అంటే ఒక సూపర్ హీరో. సడన్ గా తన కూతురికి ఒక హెల్త్ ఇష్యూ వస్తుంది. దాన్ని క్యూర్ చేయాలంటే ఒక ఇంజెక్షన్ అవసరం ఉంటుంది. ఆ ఇంజెక్షన్ కాస్ట్ వచ్చేసి 16 crores. ఏమిటండి మీరు మాట్లాడేది? సో ఒక మిడిల్ క్లాస్ ఫాదర్ దాన్ని తెచ్చాడా, అండ్ సైంధవ్ ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాడు దానికోసం, అసలు సైంధవ్ పాస్ట్ ఏంటి, అలాగే విలన్స్ కి అండ్ సైంధవ్ కి ఉన్న లింక్ ఏంటి, ఇక ఫైనల్ గా ఆ ఇంజెక్షన్ తన కూతురికి దొరికిందా లేదా, ఇవన్నీ తెలుసుకోవాలంటే కంపల్సరీ మీరు మూవీ చూడాల్సిందే. ఇక క్యారెక్టర్ విషయానికి వస్తే, విలన్ గా నవాజుద్దీన్ సిద్దికీ గారు హ్యాస్ వికాస్ ఎక్సలెంట్ గా చేశారు తన క్యారెక్టర్ ని. అలాగే శ్రద్ధా శ్రీనాథ్ గారు యాజ్ ఎ కేర్ టేకర్ ఫర్ ద డాటర్, ఆవిడకి ఇచ్చిన రోల్ ని చాలా బాగా కన్వే చేశారు. అండ్ ఇక ఆర్య గారు యాజ్ మానస్, సైంధవ్ కి ఒక ఫ్రెండ్ గా చాలా ఎక్సలెంట్ గా ఉంది. అలాగే వాళ్ళిద్దరి కాంబినేషన్ లో క్లైమాక్స్ లో ఒక ఫైట్ ఉంటుంది, అది మాత్రం ఎక్సలెంట్. ఇక తన డాటర్ రోల్ చేసిన పాప సహస్ర యాజ్ గాయత్రి, చాలా ఆమె యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్. ఇక మెయిన్ ద కీ రోల్ ఆఫ్ ద మూవీ, అవర్ వెంకీ గారు యాజ్ డన్ ఏ వెరీ 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 ఫెంటాస్టిక్ వర్క్. అండ్ వన్ మ్యాన్ షో, సినిమా మొత్తం ఆయన సింగిల్ హ్యాండెడ్ గా టేక్ ఓవర్ చేశారు. సినిమా మొత్తం ఆయన యాక్టింగ్, ఎమోషన్స్, యాక్షన్స్ అయితే నెక్స్ట్ లెవెల్. క్లైమాక్స్ లో ఉండే ఎమోషన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ వెంకీ గారి నుంచి చూసింది మేము. ఇక శైలేష్ గారి స్టోరీ, డైరెక్షన్ ఎక్సలెంట్ గా ఉంది. సాంగ్స్ అండ్ బీజిఎంస్ ఆర్ గుడ్ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. సో ఇంకొకటి, క్లైమాక్స్ లో ఇంకో ట్విస్ట్ అయితే పెట్టారు. అది నేను చెప్పడం కన్నా మీరు చూస్తేనే అది మీకు చాలా ఎక్సైటింగ్ గా ఉంటుంది. అండ్ మీరు ఈ మూవీ ఆల్రెడీ చూసింటే కింద మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. అండ్ ఎవరైతే చూడలేదో వాళ్ళు దయచేసి మూవీ చూసి మీకు నచ్చినట్టయితే ఎస్ అని కామెంట్ చేయండి.
ఎందుకు మాస్టారు మాటిమాటికి అడుగుతారు? నాకు మాత్రం ఏం తెలుసు, ఇంటికెళ్ళి చూసుకోవాలి. అండ్ బట్ వన్ థింగ్, దయచేసి మూవీస్ ని థియేటర్స్ లోనే చూడండి. నిజమేనయ్యా పుల్లారావు. ఇది రిక్వెస్ట్, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. అండ్ అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. దానికి భజన. మీరు గొప్పోళ్ళు గొప్పోళ్ళు గొప్పోళ్ళు. ఏం గొప్ప? నేను గొప్ప. అండ్ దిస్ ఈజ్ మీ అభి సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ. అంతేగా.